హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి నేను వేసుకున్న లాంటివి అసలు ఎప్పటికప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్స్కి చాలా క్రేజ్ ఉంటుంది. టస్సర్ జార్జెట్ అనమాట. సో అంతకుముందు చూపించాను వేరే అంటే సేమ్ ఫ్యాబ్రిక్లో వేరే వేరే డిజైన్స్ చూపించాను కదా అండి. ఇప్పుడు వేరే డిజైన్ వచ్చింది అనమాట. సో ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటున్నాయి. చాలా క్రేజ్గా తీసుకుంటున్నారు ఈ డిజైన్స్ అయితే. ఇంకా ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, దీంతో పాటు వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి. చూసేద్దాము వీడియో. ప్లీజ్ ఒక్కసారి వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టేద్దాము. సో ఈ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో. కలర్ అండ్ శారీ కూడా అసలు మంచి క్రష్డ్ అనమాట. క్రష్డ్ టిష్యూ, ఆర్గన్జా క్రష్డ్ అనమాట. ఆర్గన్జా క్రష్డ్. సో మంచి క్రష్డ్ టిష్యూ అనమాట. చాలా బాగుందండి శారీ అండ్ ఫ్యాబ్రిక్. అది కూడాను దీని మీద వచ్చిన డిజైన్ చూడండి, నాకు ఎంత బాగా నచ్చిందో. మంచి గ్రీన్ యాపిల్ ఉంటుంది చూడండి, ఆ కలర్ కాంబినేషన్ అనమాట. చక్కటి లిటిల్ బిట్ షైన్ ఉంటుంది, గోల్డ్ కలర్ షైన్ మిక్స్ అయి వస్తుంది. దానికి రెడ్ కలర్ పైపింగ్. దీని మీద వచ్చిన కొంగల్ డిజైన్ చూసారా అండి, ఎంత బాగుందో. ఎంబ్రాయిడరీ డిజైన్ అనమాట. కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చాలా డీసెంట్గా ఉంది. ప్రైస్ ఎంత అనుకున్నారు? జస్ట్ 1950 అనమాట. 1950లో మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్ వచ్చింది. పళ్ళు షోల్డర్కి ఫుల్ వచ్చేస్తుంది అనమాట శారీ అంతా. బ్లౌజ్ కూడా మంచి హెవీగా వచ్చింది చూసారా. ఇది రా సిల్క్ ఉంటుంది చూడండి, ఆ టైప్లో వచ్చింది. సెమీ రా సిల్క్ టైప్ అంటే టస్సర్ టైప్ వచ్చింది. రా సిల్క్ కూడా కాదు, ఎగ్జాక్ట్ చెప్పాలంటే టస్సర్ మీద ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట. సో పైపింగ్ ఏదైతే రెడ్ కలర్ వచ్చిందో అదే కలర్ బ్లౌజ్. సేమ్ కొంగల్ డిజైన్ వస్తుంది. 1950కి చాలా చాలా బాగుంది. మంచి బడ్జెట్ రేంజ్లో వచ్చింది. ఇది మనకి శారీ కుర్చీల దగ్గరికి వచ్చేసరికి కిందకు వస్తుంది అనమాట. ఇట్లా కిందకు వచ్చేసరికి ఇలా ఉంటుంది. మంచి గ్రీన్ యాపిల్ ఉంటుంది చూడండి, ఆ కలర్ కాంబినేషన్. అసలు కలర్ అయితే చాలా బాగుంది. మంచి పేస్టల్ షేడ్లో వచ్చింది, బాగుంది. దీని మీద వచ్చిన డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ అంతా బాగుంది. జస్ట్ 1950. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చింది. సో ఈ ఫోల్డింగ్లోనే చూస్తే మీకు అర్థమైపోతుందండి శారీ ఎంత అలా ఉంది, తిన్నగా. అంటే మనకి కడితే కట్టినట్టు అట్లా నిల్చొని ఉంటుంది. మీరు ఎలా చెప్తే అలాగా చెప్పిన మాట వింటుంది అనమాట. అంటే జారిపోవడము కొంచెం జారుతుంది, స్టెప్స్ పెట్టేసుకుంటాం, పిన్స్ పెట్టుకుంటాం కాబట్టి. కానీ అంటే నిల్చోదనమాట శారీ అయితే, ఎక్కడా కూడాను నిలబడదు. మీకు క్లియర్గా చూపిస్తా. సింగిల్ లేయర్ కూడా వేసేయచ్చు, ట్రాన్స్పరెంట్గా పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు, మేనేజబులే. ఇది శారీ అంతా. నాకు ఈ కొంగల్ అవి నచ్చాయండి, చాలా బాగున్నాయి. 1950కి అసలు బడ్జెట్ రేంజ్లో చాలా బాగుంది. చక్కటి ఫ్యాన్సీ శారీ అనమాట. కిటీస్కి, వాటికి, కాక్టైల్ పార్టీస్కి, చక్కగా ఏమైనా ఈవినింగ్ గెట్ టుగెదర్స్కి వాటికి చాలా బాగుంటాయి ఇలాంటివి. బాగుంది. టీనేజ్ వాళ్ళు కూడా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. 1950కి అసలు భలే ఉందిలేండి. బ్లౌజ్ మంచిగా ప్యాటర్న్ పెట్టి కుట్టించుకోండి, బాగుంటుంది. సో అన్నిటికీ రెడ్ కలర్ కామన్గా వచ్చింది. సో ఇది కలర్ అయితే ఇది కొత్తగా అనిపిస్తుంది. కలర్ అయితే మంచి గ్రే బ్లూ మిక్స్ చేస్తే వస్తే చూడండి, అలా వచ్చింది. మంచి క్యూట్ క్యూట్ కొంగలు, ఎంత అందంగా ఉన్నాయో కొంగలు అయితే. ముక్కు కళ్ళు దగ్గర వచ్చేసరికి రెడ్గా వచ్చి అసలు బాగుంది డిజైన్ అయితే. మంచి ఎంబ్రాయిడరీ అనమాట. సాఫ్ట్ ఆర్గన్జా క్రష్డ్ టిష్యూ, మంచి ఆనియన్ పింక్. అన్ని 3 కలర్స్ చాలా బాగున్నాయి. సేమ్ ఇంకా అంతా ఒకటే వచ్చింది. కడితే అసలు భలే ఉందిలేండి. దీనికి కూడా రెడ్ కలర్ సేమ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది. 1950. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చింది. ఇంకొక శారీ వచ్చేసరికి నేను వేసుకున్న లాంటివి అనమాట. టస్సర్ జార్జెట్లోని మొత్తం ఆల్ ఓవర్ మీనా వీవింగ్. అసలు చూడండి ఎంత అందంగా ఉంది, భలే నిండుగా ఉంది శారీ అయితే. కట్టామా లేదా అన్నట్టు ఫీల్, అది చాలా బాగుంది. పళ్ళు ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి చూపిస్తాను కదా మీకు, బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది. మొత్తం అంతా మీనా వీవింగ్ వస్తుంది అనమాట. మల్టీ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి ఇలా బ్యాక్ సైడ్ చూడొచ్చు, మనకి ఇట్లా వీవింగ్ తెలుస్తుంది. బట్ ఎక్కడ పట్టడం, ఇచ్చేయడం, గీరుకోవడం, ఇరిటేటింగ్గా ఉండడం అలా ఏమీ లేదు. ఇది ప్రైస్ వచ్చేసరికి 4600. టస్సర్ జార్జెట్, ప్యూర్ టస్సర్ జార్జెట్ అనమాట. జార్జెట్ ఫీల్ ఉంటుంది మనకి, టస్సర్ లాగా అనిపిస్తుంది అనమాట. మీకు సింగిల్ లేయర్ మీద చూపిస్తాను. ఇది అబ్బా మంచి బ్రింజాల్ కలర్ అనమాట. దీని మీద వచ్చిన మీనా వీవింగ్ మల్టీ కలర్ థ్రెడ్స్ అనమాట. బాగుంది. రెండు వైపులా యాంటిక్ సిల్వర్ వస్తుంది చూడండి, ఆ టైప్లో వచ్చింది సిల్వర్. సో ఇది పళ్ళు,
4600కి అసలు చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇది వస్తుంది అనమాట. నేను వేసుకున్న దానికి కూడా ఇట్లాగే బ్రొకేట్ బ్లౌజ్ వచ్చింది విత్ బార్డర్ అటాచ్ వచ్చింది. ఇలా కలర్ కాంబినేషన్ అసలు చాలా బాగున్నాయండి. ఇందులో ఇంకొక కలర్ ఉంది. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చింది. ట్రాన్స్పరెంట్ లేదు, అంటే నేను సింగిల్ లేయర్ వేసుకుంటారు అయినా ఎక్కడ ఇబ్బంది లేదు. మంచి రెడ్ కలర్, చూసారా ప్రతి కలరు బాగుంది. వేస్తే అసలు చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ అండి. ఇందులో చాలా డిజైన్స్ చూపించాను కదండి అంతకుముందు. మంచి ఇష్టంగా అంటే ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా బాగుందండి, క్రేజ్గా ఉంది. డిజైన్ ఫ్యాబ్రిక్ కొత్తగా ఉంది, లైట్ వెయిట్గా ఉన్నది. శారీ గ్రాండ్గా కనిపిస్తుంది అని చెప్పి మంచిగా ఇచ్చారు ఫీడ్బ్యాక్. మంచి రెడ్ కలర్, మెరూన్ రెడ్ అనమాట, బాగుంది. సో బ్లౌజ్ ఇది. శారీ అంతా ఆల్ ఓవర్ మీనా వీవింగ్ వస్తుంది. ఇది బ్లౌజ్, పళ్ళు. ఇంకొక కలర్ ఉంది ఇందులో, మంచిగా మనం హల్దీస్కి వాటికి యూజ్ చేసేసుకోవచ్చు. చక్కటి ఎల్లో, అసలు ఎంత బాగుందో చూసారా. ఎల్లో సింగిల్ లేయర్ మీద చూపిస్తున్నాను మీకు. మీరు స్టెప్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదు ఇలాగా సింగిల్ లేయర్ కూడా వదిలేసుకోవచ్చు అనమాట. మొత్తం మీనా వీవింగ్ శారీ. ఇవన్నీ మంచి కాస్ట్లీ శారీలో వచ్చే డిజైన్స్ తీసుకొచ్చి మనకి ఇంకొంచెం ప్రీమియం రేంజ్లోనే 4600లో ఉంది. టస్సర్ జార్జెట్ అనమాట. జార్జెట్ ఫీల్ ఉంటుంది, టస్సర్ అయితే ఎలా ఉంటుందో అలా వస్తుంది. ఇది బ్లౌజ్, బ్రొకెట్ బ్లౌజ్ విత్ బార్డర్ అటాచ్ వస్తుంది. సెల్ఫ్ కలర్ అయినా చాలా బాగుంటుంది నాకు తెలిసి. సో అంతే అండి, అయిపోయింది. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసీజరే. డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే శారీ నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.